హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి యమ్మీ యమ్మీ టేస్టీ దహివడ అండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్ మినపప్పును నీట్గా వాష్ చేసుకొని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త మిరపకాయ ముక్కల్ని, సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కల్ని, టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ విధంగా ఫైన్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనికి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు బ్యాటర్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుంది అండ్ వడాస్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ రకంగా వచ్చేంత వరకు బీట్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నటువంటి ఆయిల్లోనికి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఈ విధంగా చిన్న చిన్న వడల్లా ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకుని గోరువెచ్చని నీళ్ళలో 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ వడస్ని వాటర్ నుంచి రిమూవ్ చేసుకొని అరచేతుల సాయంతో ఈ విధంగా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోనికి బటర్ మిల్క్ని యాడ్ చేసుకుని కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మనం ఇందాక వాటర్ నుంచి రిమూవ్ చేసుకున్నటువంటి వడస్ని ఇందులో యాడ్ చేసి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వడస్ని బటర్ మిల్క్ నుంచి రిమూవ్ చేసుకుని చికెన్ పెరుగును యాడ్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి జీలకర్ర పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత సోంపు పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. చిటికెడు నల్ల ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నల్ల ఉప్పును చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వడ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పించెస్ ఆమ్చూర్ పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒకవేళ ఆమ్చూర్ అవైలబుల్ లేకపోతే చాట్ మసాలాను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వడాస్కి మంచి టేస్ట్ని ఇచ్చి గ్రీన్ చట్నీని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్టా మీఠా చట్నీని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కట్టా మీఠా చట్నీ రెసిపీ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఆ తర్వాత సేవ్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఫైనల్గా కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకున్నట్లయితే మన యమ్మీ యమ్మీ టేస్టీ దహివడ ప్రిపేర్ అయిపోతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.